గుంటూరు మస్తాన్ దర్గాని వక్ఫ్ బోర్డు పరిధిలోకి తీసుకుని దర్గా పవిత్రతని కాపాడాలని ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షులు సుబాని విజ్ఞప్తి చేశారు. నగరం పాలెంలోని ముస్లిం సేన కార్యాలయంలో గురువారం సుబాని మాట్లాడారు. దర్గా ధర్మకర్త రామ్మోహన్ రావు కుమారుడు మస్తాన్ సాయి డ్రగ్స్ యువతల నగ్న వీడియోల కేసులో పట్టుపడి దర్గా పవిత్రతను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. వక్ఫ్ బోర్డు దృష్టి సారించి దర్గాను తమ పరిధిలోకి తీసుకుని భక్తుల మనోభావాలని కాపాడాలని కోరారు. మస్తాన్ అలీ బాబా రామ్మోహన్ రావు ధర్మకర్త రామ్మోహన్ రావు అతని కుమారుడు మస్తాన్ సాయి వల్ల దర్గా అభివృద్ధి వాయింది. స్వచ్ఛందంగా వాళ్ళు ఆ మస్తాన్లో వచ్చే వైద్యులకి తమకు నుంచి వైద్యులకి వక్ఫ్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుతున్నాము. షేక్ సుబాని ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షుడు. గత కొన్ని రోజులుగా మస్తాన్ సాయి బాబా ఆశలు వెలుగులో రావడంతో ప్రతి మీడియాలోనూ మస్తాన్ బాబా దర్గా అపవిత్ర పాలవుతుంది. ప్రతి పదం దాన్ని వాడటం వల్ల ఆ దర్గా పుణ్యక్షేత్రంలో అపవిత్ర అవుతుంది. కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా ఆ దర్గాను ధర్మకర్త నుంచి వైద్యులకి వక్ఫ్ బోర్డుకి స్వాధీనపరచుకోవాలి. వక్ఫ్ బోర్డు అధికారులు తక్షణమే మేము బోర్డు అధికారులు దీనిపై ఫిర్యాదు చేయడం జరుగుతుంది. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఇతను రామ్మోహన్ అనే వ్యక్తి వంశపారకంగా వచ్చే ముతోలి కాదు. అక్రమంగా అన్యాయంగా గతంలోనే వక్ఫ్ బోర్డు బోర్డులో ఉన్నదాన్ని కూడా కావాలని అడ్డుకొని అతను దీన్ని అడ్డుకొని దానికి చేస్తున్నాడు. ఇంకా ఈ దర్గాలో దాన్ని లాభాపేక్షగా చూస్తున్నారు తప్పనించి దాని ఎటువంటి ఇది లేదు. ఈ దర్గా సంబంధించిన ఈ తాయెత్తులు 500 రూపాయల తాయెత్తు వెహికల్ వాహనాలకి పూజ చేస్తే 1000 రూపాయలు దుర్మార్గంగా లాభాపేక్షగా చేస్తున్నారు వీళ్ళు. మనం బాజీబాబా దగ్గర ఒక ఫోటో ఉండటం వల్ల అక్కడ 50 రూపాయలు తాయెత్తు ఉంటే ఇక్కడ 500 తాయెత్తు ఉంది. అక్కడ 200 రూపాయలు సంబంధించిన వాహన పూజ అయితే ఇక్కడ 1000 రూపాయలు ఉంది. ఇక్కడ మనకి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది వీళ్ళు ఎంత లాభాపేక్షగా వీళ్ళు వ్యాపారంగా మస్తాన్ బాబా దర్గాని అపవిత్రం చేస్తారో మనకు అర్థమవుతుంది. వీళ్ళు స్వచ్ఛందంగా వీళ్ళు లాభాపేక్ష నుంచి వైద్యులకి వక్ఫ్ బోర్డుకి అందజేయాలి. లేని పక్షంలో మేము పోరాటం చేసి వక్ఫ్ బోర్డు అధికారులకు సంబంధిత అధికారులపై మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది.